నావాలా ప్రాంతంలోని బుషీ డ్యాం సమీపంలోని జలపాతంలో పలువురు కొట్టుకుపోయిన ఘటనలో 4వ మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికితీశాయి. మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఆదివారం జలపాతం వద్ద ఒకే కుటుంబానికి చెందిన 5గురు రాళ్లపై నిలబడి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా జలపాతం ఉధృతి పెరిగి నిమిషాల్లో 5గురు కొట్టుకుపోయారు. జోరు వర్షాలకు భారీ స్థాయిలో మెరుపులు, వరదలు రావటంతో అంతా చూస్తూ ఉండగానే వారంతా కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు అక్కడే ఉన్న ఇతర పర్యాటకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వెంటనే గాలింపు చేపట్టిన సహాయక బృందాలు జలాశయం దిగువ భాగంలో 3 మృతదేహాలను వెలికితీశాయి. 36 ఏళ్ల షాహిల్టా లియాఖత్ అన్సారీ, 13 ఏళ్ల అమీమా అదిల్ అన్సారీ, 8 ఏళ్ల ఉమేరా అదిల్ అన్సారీల మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన 2 పిల్లలు 4 ఏళ్ల అద్నాద్ అన్సారీ, 8 ఏళ్ల మరియా అన్సారీ కోసం సోమవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టి ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. పుణే సమీపంలోని సయ్యద్ నగర్కి చెందిన 16 నుండి 17 మంది కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ బస్సులో లోనావాలాకు సరదాగా గడిపేందుకు వెళ్లారు. వారిలో అన్సారీ కుటుంబ సభ్యులు బూషీ డ్యాం సమీపంలోని జలపాతం వద్దకు వెళ్లి ఉధృతిలో కొట్టుకుపోయారు.